స్తుతించడం అంటే మౌనంగా ఉండడం మాత్రమే కాదు. yes హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుణ్ణి మరొకసారి హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, ఇలా సహవాసంగా కూడుకొని ఆయన్ని మహిమపరచడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సమయం అంతటిని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం, ప్రభువునే ఘనపరుద్దాం. ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నప్పుడు ఆయన మనలో, మనతో, ఆయన ఆత్మతో మన ఆత్మ కలిసేటట్టుగా ఉండి ఆయన మనతో కలిసి ఉండి ఆరాధించడానికి ఇష్టపడతా ఉంటాడు. మీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని? ఎంతమంది తెలుసండి? ఎస్, మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మతో కలిసి మనము ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమస్త మహిమకు పాత్రుడైనటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకముగా మనము స్తుతులు చెల్లిస్తాలి. నిత్యము 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 నిత్యము. ఇది కేవలం ఈ సమయంలోనే కాదండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, మీరు పనులు చేసుకునేటప్పుడు, మీరు బండి మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఎప్పుడు నిత్యము ఆయన స్తోత్రార్హుడు. హల్లెలూయా హల్లెలూయా. అట్టి ఘనమైనటువంటి దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దామా, స్తోత్రాలు తెలియచేద్దామా? మనమందరము హృదయాంతరాల్లోంచి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి, నీ కృపలో నన్ను ఇంతవరకు కాచిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. నీ కృపలో నన్ను జ్ఞాపకము చేసుకొని మరొక్కసారి నిన్ను ఆరాధించడానికి చూపుతున్నటువంటి కృపంతటిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా. నిన్ను భజిస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా, ఈ మహిమ మీరు పొందుకోండి తండ్రి నాయన, ఈ ఘనత మీరు పొందుకోండి తండ్రి నాయన. నీకే మహిమ చెల్లిస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండకూడదు, కానీ దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు మన హృదయంలో నుంచి ఆయన ఆరాధిద్దామా, మన హృదయాంతరాల నుంచి ఆయన స్థుతులు చెల్లిద్దామా. తండ్రి నాయన, పరలోకంలో నిత్యము స్తుతి రూపం జరుగుతూ ఉంది. ఈ భూలోకంలో మేము చేసేటప్పుడు ఈ మహిమ ఎంతదయా, ఎంతో గొప్ప మహిమయా నాయన. అట్టి మహిమకు పాత్రుడైన నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ చిన్న మందులో నీ సన్నిధి ఉంచండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రాలు తెలియచేద్దామా, స్తోత్రాలు తెలియచేద్దామా. దేవుని సన్నిధిలో స్తుతులు తెలియచేద్దామా. మహిమకరముగా దేవుణ్ణి ఘనపరుద్దామా. చిన్న మందగా ఉన్న మన మధ్యలో ఆయనను ఆహ్వానించుకుందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. yes lord తండ్రి, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. yes మాస్టర్, నీకే. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే మహిమ. నిన్ను భజించి ఆరాధింప నీకే మహిమ. మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ, మహిమ నీకే మహిమ. నష్టాలలోన నా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నా కన్నీరు తుడిచింది నీవే కదా. మరొకసారి చెప్తాం. కష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ
స్మరణే చేసిన నా యేసయ్యా. అందరం కలిసి నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. యేసునికి మహిమయా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అందరూ పాడాలి ప్రతి ఒక్కరు. మహిమా నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. యేసయ్యా ఈ మహిమ నీకే బ్రహ్మ, నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. కష్టాలలోన నా నష్టాలలోన నా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నా నష్టాలలోన నా కన్నీరు తుడిచింది నీవేనయ్యా. యస్వా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. మహిమ నీకే మహిమా, నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అందరూ స్మరణి చెప్తామా? మహిమా మహిమా యస్వా నీకే మహిమా, నీకే మహిమయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ఈ మహిమ నీకే ప్రభువానయ్యా, ఈ ఘనతంతా నీకేనయ్యా ప్రభువానయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచినందుకు నీకే మహిమ తండ్రి నాయన. ఇలా నన్ను నిలవబెట్టినందుకు నీకే మహిమయ్యా, నీకే స్తుతులయ్యా. మేము చేసే ఈ మహిమంతా కూడా నీకే ప్రభువానయ్యా. నిన్ను మహిమపరచడానికి నేను ఏ పట్టి వారిని ప్రభువా, నిన్ను మహిమపరచడానికి నేను పాత్రుడును కానయ్యా. ఇది కేవలం నీ కృపేనయ్యా, ఇది నీ కృపేనా తండ్రి నాయన. చెప్దామా చెప్దామా, నేను పాత్రుడను కానయ్యా నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి పాత్రుడను కానయ్యా. కానీ ఇది కేవలం నీ కృపే, నీ కృపే. నేను దేనికి పాత్రుడను కాను, అయినా కృపయే చాలు. నేను దేనికి పాత్రుడను కాను, ఇది కృపయే దేవా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు
కౌగిలిలో కాచితివే స్తోత్రం 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 కనుపాపల కాచితివే స్తోత్రం. తండ్రి మా కనుపాపల మమ్మల్ని కాచుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. నేను స్తుతించడానికి యోగ్యుని కాదు కాని ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. ఎడారి లాంటి నా బ్రతుకును ప్రభా నువ్వు మారుస్తున్నావు తండ్రి. నీ మేలుతో నింపుతున్నావయ్యా. ఒక కీడైనా నా దరికి చేరకుండా తండ్రి తండ్రిగా కాచావు తండ్రి. ఎడారిలో ఉన్న నా జీవితం వేలులతో నింపితివే. చెప్దామందరం. ఎడారిలో ఉన్న నా జీవితం వేలులతో నింపితివే. ఒక కీడైన దరి చేరగా నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన చేరగా నన్ను కాచావయ్యా. తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపల కాచితివే స్తోత్రం. మా కనుపాపల నన్ను కాచావయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. కౌగిలిలో కాచితివే స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో కాచితివే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కలిసి కౌగిటిలో దాచితివే స్తోత్రం. కను పాపలా నన్ను కాచినందుకు నీకు వందనాలు ప్రభు. ఏ కీడు కూడా నన్ను దరి చేరనకుండా కంటి పాపలా కాచుతున్నావయ్యా. ఒక తండ్రిలా ఒక తల్లిలా మమ్మల్ని ఆదరిస్తున్నావయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. ఎబినేజరైనటువంటి మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్న దేవా, నీకే వందనములయ్యా, నీకే స్తుతులయ్యా. ఈ సమయంలో హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చినటువంటి ఈ సమయానికే నీకే వందనములయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు చూపుతున్న కృపను బట్టి నీకు వందనములయ్యా. నువ్వు అనుమతించకపోతే నేను ఇక్కడ రాలేను కానీ తండ్రి నాయన, నీ చిత్తానుసారం నన్ను తోడుకొని వచ్చావు. నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్న నా హృదయంలో ఆశ కలిగిన నా ప్రాణాన్ని మీరు నీ వాక్కుతో తృప్తిపరచు తండ్రి. అడుగుదామా? ఆశ కలిగిన నా ప్రాణాన్ని నీ వాక్కుతో తృప్తిపరిచయ్యా. ఆశ కలిగిన నా ప్రాణాన్ని నీ వాక్కుతో తృప్తిపరచు తండ్రి. హల్లెలూయా. ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఆశ కలిగి ఉన్నారో వారందరి జీవితాల్లో తండ్రి ఈ దినం గొప్ప కార్యం చేయబోతుండగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రభు యొక్క వాక్కు కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలో మీరున్నందుకు వందనములయ్యా. ఉదయం నుంచి ప్రభా నీ సన్నిధిలో ఇలా గడిపే భాగ్యం ఇస్తున్నందుకు నీకు స్తుతులయ్యా. ఏ యోగ్యత మాకు లేదయ్యా, ఇది కేవలం నీ కృపయ్యా. నీ కృపే నా తండ్రి. నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ శక్తి కలిగినటై యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ధూపాన్ని మేమందరము నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ చెప్దాం అందరూ. ఆమేన్ ఆమేన్ ఆమేన్.